ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైనటువంటి సంస్కరణలకి ముందుకొచ్చింది. తాజా నిబంధనల ప్రకారం కేసుల విచారణ, సాక్షుల విచారణ, అభియోగాల నమోదు, తీర్పుల వెల్లడి వంటి కీలక ప్రక్రియలన్నీ వీసీ ద్వారానే చేపడతారు. కస్టడీలో ఉన్న నిందితులను సైతం వీసీ ద్వారా విచారిస్తారు, అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. సాక్ష్యాల నమోదు సమయంలో నిందితులు వ్యక్తిగతంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా హాజరు కావడం తప్పనిసరి. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులను మ్యాజిస్ట్రేట్ ముందు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో హాజరుపరిచేందుకు ఈ నిబంధనలు అనుమతిస్తున్నాయి. కాకపోతే మొదటిసారి మాత్రం నిందితుడు వ్యక్తిగతంగా హాజరు కావడం తప్పనిసరి. ఈ నిబంధనల కింద కోర్టు గదులు, పోలీస్ స్టేషన్లు, జైళ్లు, విచారణ కార్యాలయాలు, ఫోరెన్సిక్ ల్యాబ్లో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. న్యాయవాదులు వాళ్ళ ఛాంబర్ల నుంచే కోర్టు అందించే లింక్ ద్వారా వాదనలు వినిపించవచ్చు. దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, సుదూర ప్రాంతంలో ఉన్న సాక్షులు, వారున్న చోట నుంచే డిజిటల్ సాక్ష్యం ఇచ్చేందుకు ఈ నిబంధనలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. జైల్లో ఉన్న నిందితులు వీసీ ద్వారా కోర్టు ఇచ్చే తీర్పును వినొచ్చు. కోర్టు అనుమతి లేకుండా వీసీ విధానంలో జరిగే విచారణను రికార్డు చేయడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం, కేసుల వివరాలు ప్రచురించడం వంటివి చేయడానికి వీల్లేదు. ఇలా చేస్తే బాధ్యుల మీద చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబోతున్నారు.